వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ రోజుల్లో 100 మందితో దేవుడు మాట్లాడుతూ ఉంటే 10 మంది జీవితాలు మాత్రమే దేవుడు పొందుకున్న మిగతా 90 మంది పట్టుదల లేని బ్యాచ్లో కొన్నాళ్ళు మాత్రమే వారు ప్రార్థన చేస్తారు. తర్వాత విసుగుపోయి ఆ ప్రార్థన మానుకుంటూ ఉంటాం. అందుకే వారి జీవితాలు 100 మందితో దేవుడు మాట్లాడుతున్నా 10 మంది జీవితాలు మాత్రమే ఒక వాగ్దాన భూమిని పొందుకుంటున్నారు, ఒక వాగ్దానం అనుభవిస్తూ ఉన్నారు. మిగతా 90 మంది జీవితాలు ప్రార్థన పట్ల విసుగుదల వచ్చి నిత్యము ప్రార్థించే మనసు లేక ఒక 20 రోజులు ప్రార్థన చేసి అందులో పసంత పోగొట్టుకొని నిరాశలో వెళ్ళిపోయి ఆ ప్రార్థనలోంచి బయటకు వచ్చి మరో కోరిక కోరుకొని మరోసారి దేవుడు ముందుకొస్తే మళ్ళా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళా 30 రోజులు ప్రార్థన చేస్తాం, మళ్ళా నిరాశలో పోతాం, మళ్ళా వస్తాం. ఇలా రావడమే తప్ప రెండమే తప్ప వారి జీవితాల్లో దేవుని బట్టి కార్యం చూడరు. వారి జీవితాల్లో దేవుని బట్టి ఒక అనుకున్న వాగ్దానం జరగదు. మరి 10 మందికి ఎందుకు జరుగుతుంది ఆలోచిస్తే దేవుని నోట వచ్చిన మాట వారు గుండెల్లో పెట్టుకున్నారా? దేవుని నోట వచ్చిన మాట వారి గుండెల్లో పెట్టుకున్నారు. ఈ మాట ఇచ్చింది ఒక రాజకీయ నాయకుడు కాదని, ఒక సామాన్య వ్యక్తి కాదని, ఒక నరజా చెందిన వాడు కాదని, ఎవరైతే నోటి మాటతో కలుగును కాకంటి ప్రపంచాన్ని కలిగించాడో ఆ పరమ తండ్రి నాకు వాగ్దానం చేశాడా, ఆ దేవుడు నాకు మాట ఇచ్చాడని బలముగా వారి గుండెల్లో పెట్టుకొని 666 అయినా నా పరిస్థితి ఎలా ఉన్నా, నా స్థితిగతి ఎలా ఉన్నా దేవుడు చెప్పిన వాడు సమర్థవంతుడు, నా వాగ్దానం నెరవేర్చేవాడు నమ్మి ప్రతిరోజు వారు దేవుడు ముందుకెళ్ళి నువ్వు చేయగలవు తండ్రి అని ప్రార్థిస్తారు. దేవుడు స్తోత్రం. అలా చేశారు కాబట్టి ఆ 10 మంది జీవితాలు ఎంతో ఆనందంగా దేవుడు వాగ్దానం పొందుకుంటున్నాం. ప్రతి ప్రవచన వారి కుటుంబంలో ఒక సిగురాకులుగా మొలిపించబడుతుంది. ప్రతి వాగ్దాన వారసులుగా వారు మారిపోతూ ఉంటారు. దేవుని నోట మాట రావడం వారింట్లో జరగడం తప్ప జరగలేదు అనే మాట రాదు. ఏ మాట అయితే దేవుని నోట వారు వింటున్నారో, ఏ వాగ్దానం అయితే దేవుని బట్టి వారు వింటున్నారో ప్రతి వాగ్దానాన్ని కూడా పొందుకునే కుటుంబాలుగా మారిపోతాయి. వారి కుటుంబాలు దేవుడు వాగ్దానాలతో నింపబడతాయి, కార్యాలతో నింపబడతాయి. ఏ ప్రవచనం అయితే నా తండ్రి వారి జీవితాలతో మాట్లాడుతున్నాడో ప్రతి ప్రవచనాన్ని వారు కాలముతో పాటు వారు అందుపిస్తూ మారిపోతూ ఉంటారు. ఎక్కడ వారి జీవితాల్లో దేవుడు వాగ్దానం పోయే పరిస్థితి ఉండదో ప్రతి మాట వారి కుటుంబంలో జరుగుద్ది, ప్రతి ప్రవచనం వారి కుటుంబంలో జరుగుద్ది. అద్భుతాలు చేస్తానంటే అద్భుతాలు పొందుకుంటారు, ధనరాశులు ఇస్తానంటే ధనరాశులు పొందుకుంటారు, ఆరోగ్యం ఇస్తాను దేవుడు మాట్లాడితే ఆరోగ్యాన్ని పొందుకుంటారు. నీ కొడుకు ఉద్యోగం ఇస్తాను, నీ కూతురికి వివాహం చేస్తాను, నేను కుబేరుడిగా మారుస్తానంటే ఇవన్నీ వారి కుటుంబాల్లో జరుగుకుంటూ వెళ్ళిపోతాయి. తప్పకూడదు ఒక్కసారి. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుడు వాగ్దానం అనుభవించే వ్యక్తిగా ఉండి దాన్ని పొందుకునే స్థాయికి ఎదగాలంటే భక్తుల జీవితాల్లో ఉండకూడదు ప్రార్థన పట్ల విసుగుదల. ప్రతి ఉదయాలంటే ఎంత బాధ మనకి. ఏమా విసుకొస్తుంది రావట్లేదు మీరు ఇప్పుడు వంటలేదు నువ్వు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రతిరోజు వంట చేస్తావు, ఒక్కోసారి చిరాకు వస్తుంటది, అయినా చేస్తావు, తప్పదు కదా. ప్రార్థన ఒకటే మానతాం అంతే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఈ సన్నిధిలో మనుషుల జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నారు, వారి హృదయాలతో దేవుడు మాట్లాడుతున్నారు, వారి అంతరాత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు 1000 మంది ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉంటే 10 మంది జీవితాలు మాత్రమే ఎందుకు సాక్షులుగా ఉంటున్నారు, మిగతా వారి జీవితాలు ఎందుకు ఉండలేకపోతున్నాయి ఆలోచిస్తే ఇదే సంగతి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అన్నిటి ఇంట్రెస్ట్ గా ఉంటాం, అన్నిట్లో పట్టుదలతో ఉంటాం, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం పొందుకునే విషయంలో మట్టిగా జారిపోయిన జీవితం కలిగి ఉంటాం. ప్రార్థనలో విసుగుపోతూ ఉంటాం. 20 రోజులు ప్రార్థన చేశాను. గెలాక్సీ A57 దేవుడు కాదు, ఎవరికి ఏ మాట ఇచ్చినా తప్పక దేవుడు జరిగిస్తా. అయితే పొందుకున్న వ్యక్తులుగా మారాలంటే ప్రార్థన పట్ల నీకు విసుగు ఉండకూడదు. నిత్యము కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని
నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారి వెళ్ళాలి తప్ప దేవుడిచ్చిన వాగ్దాన పేరుకి మాత్రం విని విసుగుదల చెందే వ్యక్తిగా ఉంటే పంట సాధించలేం. ఒక రైతు జీవితంలో విసుగుదల వచ్చి పంట పండించే విషయాలు ఆగి ఉంటే చేతి నిండా పంట సంపాదించుకోగలడా? చదువు మీద విసుగు సిరాకు వచ్చి చదువు కొండోలు ఆపేస్తే గవర్నమెంట్ జాబులో కూర్చుంటావా? ఒక ఆడది ఇంట్లో కష్టం వచ్చి ఇసుక్కుని కాపురాన్ని వదిలిపెడితే సంసారంలో ముందుకెళ్తావా? ఎప్పటికి సంసారం కట్టబడదు. సంసారంలో కష్టాలు బాధలు కన్నీళ్ళు వచ్చినా విసక్క కట్టుకున్నావు కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో భర్తతో భారీగా ఉన్నా హాయిగా ఉన్నావు. ఆ రోజు విసుగుదల వచ్చిందని కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు అనాథగా మిగిలిపోయి కుటుంబంగా ఉండే. ఒక సంసార జీవితంలోనే ఎంత పట్టుదలతో విజయం సాధించుకున్నప్పుడు బ్రతుకు మార్చే ప్రార్థన విషయంలో, కుటుంబాన్ని కట్టే ప్రార్థన విషయంలో, దేవుని బట్టి వచ్చిన వాగ్దానం పొందుకోవాల్సిన విషయంలో భక్తుల జీవితాల్లో పోగొట్టుకునే కారణం వారు విసుగుపోతున్నారు. దేవుడి స్తోత్రం. అందుకే నాలాంటి వ్యక్తుల ద్వారా ఈ ఉదయకాలం దేవుడు పలుకుతున్న మాట, నిజముగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, నిజముగా నువ్వు క్రైస్తవుడిగా జీవితంలో ఉన్న వ్యక్తివైతే, నీ ప్రార్థన జీవితం నిజమైతే భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా ప్రార్థనలో పట్టు జారడు. ప్రార్థనలో వారి విశ్వాసంలో జారిపోరు. వారి గుండె నిండా కూడా దేవుడి శక్తి వారికి నింపబడుతుంది కనుక బలమైన దేవుడిగా నమ్ముతారు కనుక దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చేసే సమర్థవంతుడు అంగీకరిస్తారు కనుక వారి కాలం గడుస్తున్న రోజులు గడుస్తున్న పట్టు వదల విక్రమార్కుల్లాగా వారికి ఇచ్చిన వాగ్దానం పట్టి ప్రార్థిస్తూనే ఉంటారు. దేవుడి స్తోత్రం. ఒకరోజు దేవుడు మనసు మారిపోతుంది, ఆయన ఆలోచనలు మారిపోతాయి. నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో దాని మీద గురిపెట్టే దేవుడిగా మారిపోతాం. ఏ ప్రవచనం అయితే దేవుడి నోట నీ చెవులు విన్నాయో, ఏ వాగ్దానం అయితే దేవుడి నోట నీ చెవులు విన్నాయో, ప్రతిరోజు కొను ప్రార్థించే వ్యక్తిగా మారుతూ ఉంటే ఒకరోజు పరలోకములో దేవుడు పునాదులు కదులుతూ ఉంటాయి. ఎవర్రని దేవుడు చూస్తూ ఉంటే నిత్యము కూడా దేవుడిచ్చిన మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ నువ్వు కన్నీరుతో ప్రార్థించే విషయాన్ని దేవుడు గుర్తించేవాడిగా మారిపోతా. ఏ వాగ్దానం అయితే నువ్వు చెప్పాడు దేవుడు, ఏ వాగ్దానం అయితే నువ్వు విన్నావో వాటి గురించి ప్రతిరోజు కూడా ఆరని దీపం వలె నువ్వు ప్రార్థించి వెళ్ళిపోతూ ఉంటే